మనమైతే ఇప్పుడు కృష్ణా జిల్లాలోని ఫేమస్ టెంపుల్ ఉంది కదా, మోపిదేవ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడికి వస్తానే ప్రశాంతమైన వాతావరణం అయితే స్టార్ట్ అయ్యింది. బాగుంది, చాలా బాగుంది. ఈ ఊరి పేరు చెప్తానే ఇక్కడ మనకు గుర్తొచ్చేది ఈ స్వామివారే. కానీ ఇక్కడ స్వామివారు స్వయంగా తపస్సు చేశారంట. ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. షామికి వెళ్తున్నా అని చెప్పు. వెళ్తున్నా. బాయ్. ఫైనల్గా మనమైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చాము. సో ఇప్పుడే కార్ పార్క్ చేశాను. సో ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. యశు, స్వామి దగ్గరికి వెళ్దామా? ఓకే డన్. బాగుంది. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 కార్స్ పట్టొచ్చు. మంచిగా బాగుంది, పెద్ద పార్కింగ్. మనం జస్ట్ పార్కింగ్ బయటకు వస్తానే ఇక్కడైతే షాపింగ్ అయితే ఉంది. కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూ ఉన్నారు. విజయవాడ నుంచి మోపిదేవికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. అవన్గడ్డ బస్సు ఎక్కితే అది టెంపుల్ దగ్గర అయితే మనకైతే డ్రాప్ చేస్తారు. చూడండి, బస్సు గుడి ముందు నుంచే వెళ్ళిపోతూ ఉంది. ఫైనల్‌గా మనమైతే టెంపుల్‌కి ఎదురుగా ఉన్నాము. చూసారా, టెంపుల్ ఇక్కడ గోపురం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చూస్తుంటే చాలా ప్రశాంతంగా అండ్ పాజిటివ్‌గా ఉంది ప్లేస్. గుడి ముందరే మనకి నాగపడిగలు, దీపాలు, కొబ్బరికాయలు, అలాగే కొన్ని ముడుపులు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఉయ్యాలలు కూడా అమ్ముతున్నారు చూడండి. కవర్‌లో కనబడుతున్నాయి మనకి ఉయ్యాలలు. పిల్లలు లేనివారు ఇక్కడికి వచ్చి స్వామివారిని వేడుకొని ఈ ఉయ్యాలను మొక్కుగా సమర్పించుకుంటారు. అయితే గుడి లోపలికి వచ్చేసాము. చూడండి, చాలా కలర్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉంది. లోపలికి రాగానే ఇక్కడ స్వామివారికి అయితే పూజ జరుగుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు. మనం క్యూ లైన్‌లో వెళ్తుండగానే నవగ్రహాలు కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడైతే ఆలయం దగ్గరికి వచ్చాము. కానీ ఇక్కడ వీఐపీస్ రావడం వల్ల మమ్మల్ని అయితే లైన్‌లో ఆపేశారు. ఈ గ్యాప్‌లో మా యష్న అయితే ఆడుకుంటూనే ఉంది. అసలు ఒక దగ్గర నించోవడం మానేసి పరిగెడుతూనే ఉంది. గుడంతా తిరిగేసింది బాగా. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో తను అసలు. ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన వెంటనే గుడికి వెనక పక్క అయితే రాహుకేతు పూజ అయితే జరుగుతుంది. ఇది చూసిన వెంటనే నాకైతే శ్రీకాళహస్తి టెంపుల్ గుర్తుకొచ్చింది. అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలానే రాహుకేతు పూజ జరుగుతూ ఉంది. చూడండి, చాలా మంది రాహుకేతు పూజ చేపించుకుంటూ ఉన్నారు. ఇప్పుడే మనం అయితే దర్శనం ముగించుకొని టెంపుల్ బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అయితే రావి చెట్టు అయితే ఉంది. చూడండి, కొత్తగా పెళ్ళైన జంట కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామిని దర్శించుకొని వాళ్ళు కోరికలు అయితే స్వామికి చెప్పుకొని ముడుపులు అయితే చెల్లించారు. ఇక్కడ చాలా మంది దంపతులు పిల్లలు లేని వారు ఎన్నో ఆశలతో మోపిదేవికి వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఈ పవిత్రమైన రావి చెట్టుకి ఉయ్యాలలు కట్టి ముడుపులు చెల్లించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఆ నమ్మకంతోనే ఎంతో మంది భక్తులు ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారు. ట్యూస్డే అండ్ సండే అయితే చాలా రష్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, రావి చెట్టు చుట్టూ ఎన్నో ముడుపులు ఉయ్యాలలు చాలా మంది కట్టున్నారు. నిజం చెప్పాలంటే ఈ చెట్టు నిండా కనిపిస్తున్న ప్రతి ఉయ్యాల వెనక ఒక ఆశ, ఒక కోరిక దాగి ఉంది. దైవం పట్ల ఉన్న అంచులమైన నమ్మకమే కదా భక్తుల్ని ఇక్కడికి రప్పిస్తుంది. చూడండి, ప్రతి ఉయ్యాల్లో అయితే మనకు ఒక చిన్న సుబ్రహ్మణ్య స్వామి అయితే కనిపిస్తూ ఉన్నారు. సో సంతానం లేని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడైతే ముడుపులు అయితే కట్టుకోవచ్చు. చూడండి, చాలా మంది భక్తులు ఇక్కడ చక్కెర పొంగల్ నైవేద్యంగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చక్కెర పొంగల్ చేసుకునే వాళ్ళు గ్యాస్ కోసం కష్టపడని అవసరం లేదు, వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టవ్ కూడా చాలా టెంపుల్లో మనం కట్టెలు తీసుకెళ్ళి మనం గిన్నెలు తీసుకొని చేసుకోవాలి. కానీ ఇక్కడైతే చాలా బాగుంది ఇది. యష్నగాడైతే కొబ్బరి చిప్పని ఒక పట్టు పట్టాడు చూడండి. అసలు ఎలా కొరుక్కొని తింటూ ఉందో. మా యష్నగాడికి భలే ఇష్టం కొబ్బరి అంటే. ఫైనల్గా మనమైతే దర్శనం ముగించుకొని బయటకు అయితే వచ్చాము. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. చాలా బాగా దర్శనం జరిగింది. ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం వేల ఏళ్ల చరిత్ర కలిగింది. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలోని శివలింగం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని సాక్షాత్తు పరాశర మహర్షి ప్రతిష్ఠించారని చెబుతుంటారు. పూర్వం పరాశర మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నప్పుడు భక్తులు కోరికలు తీర్చేందుకు స్వామివారు ఇక్కడ స్వయంభు వెలిసారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ ఉన్న స్వామివారిని ఆరాధిస్తే సర్పదోషాలు పోతాయని, ముఖ్యంగా సంతానం లేని వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణిస్తాడని భక్తుల బలమైన నమ్మకము. అందుకేనేమో తరతరాలుగా భక్తులు ఇక్కడి నుంచి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ఇక్కడ అడుగు పెడితేనే మనకు ఏదో తెలియని శక్తి, ఆ భక్తి భావం ఖచ్చితంగా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మనం బయట చూసాం కదా, దీపాలు అమ్ముతున్నారు. సో అవి తీసుకొచ్చి ఇక్కడ వెలిగించుకోవచ్చు. అలాగే ఇక్కడ చెవులు కూడా కుడుతున్నారు. పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు అందరూ కుట్టించుకుంటున్నారు. ఈ గుళ్ళో నిత్యాన్నదానం ఉంటుందంట. మేమైతే అంత టైం వెయిట్ చేయలేదు. బట్ 1016 డొనేషన్ అయితే ఇచ్చాము. దానికి వాళ్ళు ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారు మనకి. మీకు టైం ఉంటే మధ్యాహ్నం వెళ్ళి అన్నదానంలో పాల్గొనండి. స్నానం చేసింది అనుకుంటారా? లేదు, ఎండకి చెమట తాకుతాను. టైం 10-15. చూడండి ఎంత వేడిగా ఉందో. అబ్బా, ఎండాకాలం బయటకు కానీ వస్తుంది అంతే. దర్శనం అయిపోయింది.
వెళ్ళిపోతాడు. మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే హోటల్ విహార్. ఇది వచ్చేసి గుడికి కొంచెం బయట ఉంటుందన్నమాట. గుడి దగ్గర అయితే ఏమి ఉండదు. గుడి దగ్గర కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు నచ్చితే అక్కడ వెళ్ళి స్టే చేయొచ్చు. మేమైతే ఇక్కడ స్టే చేసాము. హోటల్ అయితే కొంచెం నీట్గా ఉంది, కానీ అదే టైంలో కాస్ట్లీ అనమాట. మేమైతే 2500 పే చేసామన్నమాట పర్ నైట్కి. కొంచెం ఇక్కడ ఈ ఏరియాలో ఇదే కొంచెం బాగుంది కాబట్టి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో ఇప్పుడు మేమైతే హోటల్ వెకేట్ చేసేసి నెక్స్ట్ చీరాలకి అయితే వెళ్తున్నాము. చీరాలకి వెళ్ళేటప్పుడు రోడ్డు అయితే సింగిల్ రోడ్డు అనమాట, మరి హైవే ఏం కాదు. కాకపోతే రోడ్డు పక్కన మొత్తం బాగుంటుంది అనమాట, చాలా గ్రీనరీ ఉంటుంది. మొత్తం మనకైతే మనకు రివర్ కూడా చూడొచ్చు. ఇదైతే కృష్ణానది. కృష్ణానది ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేసి మన బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.